ఉపదేశ సారంలో 8వ పద్యము. భేద భావనాత్ సోహమిచ్చసౌ భావనా అభిద పావనీమత. దీనిలో మనం జీవితంలో అనేక కష్టాలు అనుభవిస్తుంటాం. ఆ కష్టాలకు హేతువు బాహ్యంలో ఉన్నాయని మనం భావిస్తున్నాం, కానీ అది సరికాదు. సకల కష్టాలకు హేతువు ఆంతరములోని మన రజోగుణం. రజోగుణం వలన మన లోపల కామ క్రోధాది అంతఃశత్రువులు నెలకొని మహాదుఃఖాన్ని కలిగిస్తాయి. రజోగుణం తగ్గే కొలది మనకు కలిగే దుఃఖానుభవం తగ్గిపోతుంది. రజోగుణాన్ని తగ్గించే ఒకే ఒక ఉపాయము ధ్యానము. ఇంతవరకు చెప్పాను మీకు. మనం బ్లేమ్ చేస్తాము అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని, లేదంటే భగవంతుణ్ణి, లేతే ప్రారబ్ధాన్ని, అన్నింటినీ కూడా దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అని ఎప్పుడైతే బ్లేమ్ చేస్తామో అప్పుడు మనం ఇంకా నేర్చుకోలేము. ఆ పరిస్థితి నుంచి ఇంకా మీరు ఎప్పటికీ బయటపడలేరు. అందుకే భగవాను నిన్ను నువ్వు చూసుకోమని చెప్పాడు. అంటే ఏ పరిస్థితికైనా కారణము నా లోపలికి నేను తొంగి చూసుకోవడం. పరిస్థితి బయట నుంచి చూస్తే లోపలికి ఎందుకండి చూసుకోవడము అని మీరు అడగవచ్చు. పరిస్థితి బయట నుంచి రాదు. ఏ పరిస్థితి అయినా మనలోంచే వస్తుంది. ఒకటి స్వయంకృత అపరాధము. ప్రారబ్ధం అనేది చెప్పేశాను. ప్రారబ్ధం పుట్టుక తప్పించి మిగతావన్నీ ప్రకృతి వైపరీత్యము ప్రారబ్ధము, పుట్టుక ప్రారబ్ధము. అక్కడతో అయిపోయింది. మరి సుఖం దుఃఖం ఒక్కటే మనం అనుభవిస్తాం. కాబట్టి అన్ని ప్రారబ్ధంలోకి కలిపేయకూడదు. మన సుఖం దుఃఖం అన్ని కూడా ప్రీవియస్ జన్మ నుంచి వచ్చింది. కాబట్టి మరి కష్టము అంటే ఆ కష్టము అనేది మనము అనుకుంటున్నాం. ఒకడొక బస్తా మోస్తే కష్టం అని అనుకోవట్లేదు. ఎందుకు అంటే మీరు అలవాటు అంటున్నారు. కాదు, పరిస్థితి ద్వారా నేర్చుకున్నాడు అని అంటాం. సో మనకి అటువంటి పరిస్థితి రాలేదు కాబట్టి మనం నేర్చుకోలేదు. నేర్చుకుంటే మనం కూడా అలాగే ఇప్పుడు బస్తా మోయడానికి కష్టపడుతున్నారు. దాన్ని ఏమంటారు? జిమ్ముకు వెళ్ళి 50 కేజీలు 40 కేజీలు మోస్తున్నారు. అంటే హెల్త్ కోసం మోస్తున్నాను. జిమ్ముకు వెళ్ళి మోస్తే మీరు మొయ్యకపోతే మీ కాలుకో చేయికో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు బస్తా కడతాడు. కట్టి స్ట్రైట్ చేస్తాడు. వంగిపోయిన నరాల్ని, కండరాల్ని అన్నింటినీ స్ట్రైట్ చేయాల్సి ఉంటుంది. సో అదేదో మనం మొదటి నుంచి చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఫిట్నెస్ ఉంటుంది. లేదనుకోండి ఫిట్ చేయరు, సాగదీస్తారు. ఎందుకంటే అన్ని టైట్ అయిపోయిన కండరాలు, నరాలు అంటే తుప్పట్టేసినట్టు లెక్క. ఆ తుప్పట్టినవన్నీ కూడా డాక్టర్ సాగదీయడం, ఫిజియోథెరపిస్ట్ సాగదీయడము సేమ్. సో నాకు అది గుర్తొస్తుంది. ఇప్పుడు జనాలు జిమ్కు వెళ్తే జిమ్లో నాకు అదే గుర్తు వస్తాయి. జిమ్లో టోటల్ గా మన పూర్వీకులు వాడిన వస్తువులతో ఉండే ఎక్సర్సైజ్ తప్పించి ఇంకొకటి లేదు. జిమ్లో డబ్బులు కట్టి వెళ్ళి మొత్తం టైట్ అయిన కండరాలన్నీ లూజ్ చేసుకుని, పెరిగిపోయిన కండలన్నీ తగ్గించుకుని డబ్బులు కట్టి రావాలి. అంతే ఉంటుంది టోటల్. సో నేను తప్పని నేను చెప్పట్లేదు. దేన్ని నేను తప్పని నేను చెప్పట్లేదు. నేను కష్టపడిపోతున్నాను అని నువ్వు అనుకుంటే రేపు ప్రొద్దుట డాక్టర్ మళ్ళీ నిన్ను కష్టపెట్టాల్సి ఉంటుంది అని నేను చెప్తున్నాను. సో కాబట్టి మన రజస్సు అంటే లోపల ఉండే వేగము. రజస్ మీన్స్ మానసికంగా ఉండే వేగము, మనస్సు యొక్క వేగం. రజస్సు అంటే మనస్సు యొక్క వేగం. సో తమస్సు అంటే మనకుండే స్వార్థంతో వచ్చే బాధకం, స్వార్థంతో కూడుకున్న థింకింగ్, అది తమస్సు. ఈ రెండు మీరు గుర్తుపెట్టేసుకోవాలి. కాబట్టి మనలో ఉండే ఈ రెండు అంటే తమస్సు రజస్సు అంతఃశత్రువులు. అంటే ఈ రెండింటితోటే మనకి మహాదుఖం వస్తుంది. ఆ రెండు తీసేస్తే అసలు దుఃఖం లేదు. ఉన్నదంతా సత్వగుణం అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అప్పుడు బ్లేమింగ్ తగ్గిపోతుంది. అసలు బ్లేమింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమింగ్. ఆ బ్లేమింగ్ ఇతర వాళ్ళ మీద చేస్తామా, లేకపోతే
మన మీద మనం చేసుకుంటామా, భగవంతుడి మీద బ్లేమింగ్ చేస్తామా? టోటల్ బ్లేమింగ్, మనిషికి టోటల్ బ్లేమింగ్ తీసేస్తే సుఖపడిపోతాడు శుభ్రంగా. కాబట్టి మరి ఇంకేం ఉంటాయండి? కామ క్రోధాలు. కోరిక, క్రోధం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ కోరిక తీరకపోతే వచ్చేదే క్రోధం. నేను ఇలా అనుకున్నాను, అలా జరిగింది. లేతే ఇలా చేయాలనుకున్నాను, అలా చేశారు. ఇదే గదా క్రోధానికి కారణం. ఇంక అంతకంటే క్రోధానికి కారణమైన ఈ వస్తువులేం లేవిక్కడ. ఒక్క కోరిక. అసలు మొత్తం వేదం అంతా చూస్తే నాకు కోరిక మీద నడుస్తుందనిపిస్తుంది. ఆ కోరికకు సంబంధించిన నాలెడ్జ్ దాని మీదే వేదం అంతా నడుస్తుందనిపిస్తుంది. కాబట్టి టోటల్‌గా శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, కోరిక తీసేయి నన్నే చేరుకుంటాం. చాలా మంది క్వెషన్ వేసేది నన్నైతే, కోరిక తీసేస్తే ఇంకెందుకండి జీవితం అసలు అని అడుగుతారు. ఇదే ఉంటుంది. అరే తీసేస్తే నువ్వు చాలా హ్యాపీగా అన్నీ నీ కాళ్ళ దగ్గరకొచ్చి పడిపోతాయి. ఎందుకని? సో, మిగతా ప్రాణులన్నీ అలాగే ఉన్నాయి కదండీ! అన్నీ అమర్చున్నాయి ఇక్కడ. నువ్వు చేసేసేదేమీ లేవు. భగవంతుడు అన్నీ అమర్చిచ్చాడు. అదొద్దని నేను ఏదో కృత్రిమంగా నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి ఇబ్బందొస్తుంది తప్పించి, భగవంతుడిచ్చిన న్యాచురల్ అన్నీ నేను తీసుకుంటానంటే నీకసలు ఏ ఇబ్బంది లేదు. కాబట్టి అన్‌న్యాచురల్ కోసం నా లైఫ్‌ని ఫిక్స్ చేసేసుకొని, టైట్ చేసేసుకున్నాను కాబట్టి, నాకు భగవద్గీత కావాలి, ఉపనిషత్తులు కావాలి. ఇంకెవరికీ అక్కర్లేదు. మళ్ళీ ఈ టైట్ చేసుకున్న అన్‌న్యాచురల్‌ని రిలీజ్ చేసుకోవడానికి సాధన కావాలి. అంటే దీన్ని జ్ఞానం అంటారా? అజ్ఞానం అంటారా? మనం ఐఏఎస్ చేసినా, ఐపీఎస్ చేసినా, ఎంత గొప్ప పెద్ద పెద్ద పోస్టులు చేసినా, టోటల్ మన లైఫ్‌కి జ్ఞానం లేకపోతే, పోస్టుల నుంచి పైసలొస్తాయి తప్పించి, లోపల కంఫర్ట్ అయితే రాదు. కాబట్టి కామక్రోధాది శత్రువులు, రజస్ అనే తమస్సు యొక్క అంతఃశత్రువులు అన్నీ నీ దగ్గర పెట్టేసుకుని, నాకు దుఃఖం వచ్చిందంటే ఎలాగండి? కాబట్టి దీన్ని తగ్గించే ఉపాయము, రజస్సుని తగ్గించే ఉపాయము ధ్యానము, తమస్సుని తగ్గించే ఉపాయము కర్మయోగం. అంటే నిష్కామ కర్మ. ఈ రెండే. ఇంక ఈ రెండింటిని మించినవి అసలు ప్రపంచంలో మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా దొరకవని చెప్పేస్తాను నేనైతే. ఖచ్చితంగా చెప్తాను. తమస్సుని తగ్గించడానికి అంటే తమస్సు బద్ధకం ఒకటే కాదండోయ్, స్వార్థం కూడా ఉంటుంది. కాబట్టి నిష్కామ కర్మ. ఎందుకని? స్వార్థం తగ్గుతూ క్రియ చేయటం వల్ల బద్ధకం తగ్గుతుంది. తమస్‌కి మెడిసిన్ అది. రజస్‌కి మెడిసిన్ ఏంటంటే ధ్యానం. కాబట్టి ఈ రెండింటిని అంతఃశత్రువుల కింద మీరు గుర్తించగలిగితే, అలాంటి అంతఃశత్రువులని మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. కూర్చుని కదలకుండా ధ్యానం చేయటం సోమరితనం గదా! అని అన్నప్పుడు మొన్న చెప్పేశాను మీకు. అది మహాశక్తి. ఒక కథ కూడా చెప్పేశాను. కాబట్టి నిశ్చలంగా ధ్యానం చేయటం అంటే ఆలోచన లేకుండా నిశ్చలంగా ధ్యానము చెయ్యడము కంటే 10 కిలోమీటర్లు పరిగెట్టడం ఈజీ. అలా అనిపిస్తుంది. అంటే అందుకే వర్క్ చేయటానికో, లేపోతే పరిగెట్టడానికో, లేతే ఇంకో దానికో ఒప్పుకుంటారు కానీ, మీరు జనమందరూ భక్తి పెరిగిందంటున్నారు. ఏ భక్తి పెరిగింది? రజస్సుతో కూడుకున్న భక్తి పెరిగింది. కార్యక్రమాలు, హడావుడి లేకపోతే ఉంటే భలే ఉంటుంది మనసుకి హాయిగా. భయంతో భక్తి పెరిగింది. కాబట్టి మళ్ళీ ఆ హోమంలో పెట్టినవన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ధైర్యం తెచ్చుకుంటున్నావు కానీ, ఎప్పటికీ ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు హోమం చేయగలవు, కూర్చోగలవు, లేతే ఏదో తెచ్చుకోగలవు, పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదో చేసుకుంటావు. రేపు వయసయిపోయాక ఏం చేస్తావు? వయసయిపోయాక హోమం దగ్గర కూర్చోలేవు, మళ్ళీ ఆ పళ్ళెం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోలేవు, డబ్బులు ఉండవు, పిల్లలొచ్చి నోరు మూసుకో అంటారు. ఎన్ని ఇబ్బందులండి. అలా ఎందుకండి? అందుకే భగవాను నిన్ను నువ్వు చూసుకోమన్న ఓడు అరే జనమందరిని చూసి చెప్పాడాయన.
నీ లోపలికి పోరన్న ఆయన. అంతఃశత్రువులు లోపలున్నాయి కాబట్టి వాటిని తీసుకో. కాబట్టి ధ్యానం చెయ్యటము చాలా కష్టం కాబట్టి అంత జనం ఉండరు. అయితే ఆ ధ్యానం కూడా ఏదో కళ్ళు మూసుకోవడం కాదు. ముందు మిన్ను విరిగి మీద పడుతున్నా నేను నిబ్బరంగా ఉండగలిగే సామర్థ్యము ధ్యానం వలన వస్తుంది కాబట్టి అటు జర్నీ చేయగలిగితే ఏ శత్రువులు వచ్చి పడిపోయినా సరే నేను నిబ్బరంగా ఉండగలుగుతా. దీనికి పైసా ఖర్చు ఉందంటారా? ఒక ఇన్ని వేలు 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టి ఒక హోమం చేసి ఒక శత్రువుని తగ్గించుకుంటారా? కళ్ళు మూసుకుని చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ధ్యానం చేసుకుని అంతఃశత్రువుని తగ్గించుకోవాలా? ఇది జన్మజన్మలకి పనికొస్తుంది. ఈ చిన్న కిటుకు ఇలా చెప్పేస్తే జనాల దగ్గర రూపాయలన్నీ మిగిలిపోతున్నాయండి అని అడిగారు మొన్నెవరో. పోనీ మిగిలిపోయినయి పోన్లేండి దానం చేస్తే చేస్తాడు, లేతే దోచుకుంటాడు, ఏం పోయింది? కానీ వేస్ట్ చేయడం ఎందుకండి? హోమం మంచిది. ఏ హోమం? అంటే దాంట్లో పూర్వం చేసేదంతా కూడా మొత్తం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ కళ్యాణం సంకల్పంలోనే లోకంలో మనం తీసుకొచ్చిన ప్రకృతిని పాడు చేస్తే ఆ ప్రకృతిని సమం చేసే హోమాలన్నీ మన పెద్దలిచ్చారు. ఆ హోమాలు పక్కకు పోయినాయి. సంకల్పం ఏం చేస్తారు? ఈ శత్రువుల గోల లేతే నెగెటివ్ గోల ఈ గోలతోటే సంకల్పం. కాబట్టి అటువంటి హోమాలు ఎన్నో మన పెద్దలు మనకు అందించారు. ఒక మహామంత్రంతో ఒక హోమం చేయటం అంటే అది ప్రకృతికి మనం సేవ చేసినట్టు లెక్క. సో ఇవన్నీ మన పూర్వీకులు మనకు అందించినవే. దాన్ని మార్చేస్తున్నారనేది నా బాధ తప్పించి. దాన్ని మార్చేసి జనానికి నచ్చినట్టుగా చేసే కార్యక్రమాలే తప్పించి ఒరిజినల్ హోమాలైతే కనుక మహాత్ములు అరణ్యాల్లో కూర్చుని చేస్తున్నారు పాపం. ఇక్కడ ఏమీ లేక అర్ధరాత్రి వరకు రోజంతా 24 అవర్స్ లేకపోతే 10 రోజులు 20 రోజులు హోమాలు చేస్తారు. ఎలాంటి హోమాలు అనంటే అవన్నీ ప్రకృతి పరవశించే హోమాలు చేస్తారు. ఈ నాగరికంలో ఈ జనాలతో కాకుండా వాళ్ళు చేసే హోమాల్లో వాళ్ళు మొత్తం టోటల్ లోక కళ్యాణం కోసం చేస్తున్నారు కాబట్టి మనం ఈ మాత్రమైనా ఇంకా మంచిగా ఉన్నామంటాను. అప్పుడు మనవంతు కృషి ఏం చేయాలి అంటే నేను కాసేపు కళ్ళు మూసుకుంటే అట్లీస్ట్ నాలో ఉండే నెగటివ్ నాలో ఉండే అంతఃశత్రువులు బయటికి లేవకుండా ఉంటారు కాబట్టి నేను అట్లీస్ట్ కళ్ళు మూసుకోగలిగితే చాలు. ఇదే మా లక్ష్యం కూడా. అందుకే ఇంటింటికి తిరిగో జ్ఞానయజ్ఞం పేరు చెప్పో లేకపోతే స్కూల్స్ కు తిరిగో మొత్తం మీద కాసేపైన అందరి మనస్సుల నుంచి ఒక నెగటివ్ రాకుండా కాసేపు ప్రశాంతంగా ఉంచటానికి మా కృషి అంతా. అందరూ కలిసి కాసేపు కూర్చుని ధ్యానం చేస్తే అట్లీస్ట్ ఈ ప్రకృతికి సేవ. ఎందుకని అన్ని ప్రాణుల కంటే మనిషి క్రూయల్. ఆ క్రూయాలిటీ కాసేపు తగ్గుతుంది అనేది. కాబట్టి ఆ నిబ్బరంగా మనం ఉండగలుగుతాము అని అంటే దాని సామర్థ్యం ధ్యానం వలన వస్తుంది. మనస్సు ఇంద్రియాలు దేహాలకు ధ్యానం వలన లోతైన విశ్రాంతి లభిస్తుంది. మీరు ఈ పాటికి గమనించేసే ఉంటారు. ఆ వేగం తగ్గిపోతుంది. ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ ధ్యానం చేస్తే లోతైన విశ్రాంతి అంటే పై విశ్రాంతి అంటే మీరు పడుకుని 6 గంటలు పడుకోండి, 7 గంటలు పడుకోండి, 10 గంటలు పడుకోండి. అంత విశ్రాంతి లభించదు. ఓన్లీ బాడీకి విశ్రాంతి లభిస్తుంది. మనస్సు మాత్రం విహరిస్తూనే ఉంటుంది. ధ్యానంలో ఏమవుతుంది అని అంటే మీరు 10 నిమిషాలు థాట్లెస్ స్థితిలో ఉన్నా లేకపోతే 1 నిమిషం ఉన్నా 2 నిమిషాలు ఉన్నా టోటల్ రోజంతా ఒక ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసు. ఈ రోజు ధ్యానం కుదిరింది నాకు. ఆ రోజంతా నేను హుషారుగా ఉత్సాహంగా ఉంటాను. ఎందుకు అంటే ఆ బాడీలో అన్ని విశ్రాంతి తీసుకున్నాయి. రిలాక్సేషన్ వచ్చేసింది శుభ్రంగా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మాకంటే అన్ని లాగుతాం కాబట్టి కొన్ని అటాక్ అవుతాయి కానీ
మీకేమీ లాగరు కదండి. హాయిగా విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది ధ్యానాలు చేస్తే. కాబట్టి లోతైన విశ్రాంతి, మానసికమైన ఒత్తిడి దూరమైపోతాయి ధ్యానం ద్వారా. కాబట్టి అటువంటి ధ్యానాల్ని మనం జీవితంలో ఫుడ్ తీసుకోపోయినా పర్వాలేదండి బాబు. ధ్యానం మానకూడదంటాను నేను. ఓ పూట భోజనం మానేస్తే పొట్టకి విశ్రాంతి వచ్చేస్తుంది. ధ్యానం మానేసావంటే మొత్తం ఇంద్రియాలన్నింటికి ఒత్తిడొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మాకిలా చెప్పలేదు. ధ్యానం చేయకపోతే భోజనం మానేయి అన్నారు. గురువు యొక్క మాట మాకు లక్ష్యం కాబట్టి ఓకే. ధ్యానం చేయకపోతే భోజనం మానేసేవాడు. ఆ తర్వాత నాకర్థమైంది. నాయనా నీకు ఫుడ్ తీసుకోపోతే కనీసం పొట్ట శుద్ధవుతుంది కానీ ధ్యానం మానేసావంటే కనుక టోటల్ విశ్రాంతి పోయింది. అది నేను చెప్పేయటం కాదు. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసుకుని తెలివైన వాళ్ళు మీరు పట్టుకుంటారు. కొంచెం అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి పట్టుకోగలరు. కాబట్టి అందుకని ధ్యానము ఒక ఉపాయము. దేనికి? నీ లైఫ్‌కి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ధ్యానం ఒక ఉపాయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాడీ అంతా మనస్సు, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకోవాలంటే ధ్యానం ఉపాయం. లోతైన విశ్రాంతి. మళ్ళీ మామూలు విశ్రాంతి కాదు. మీరు 10 రోజులు పడుకున్నా అలాంటి విశ్రాంతి రాదు. అలాంటి అంటే మరి రావట్లేదు అంటే మీరు పెట్టుకునే స్ట్రెస్‌లు అలా ఉన్నాయి. మరి మీ ఉద్యోగాలు లేతే ఇవన్నీ అదేమంటారు ఫైరు ఫైర్‌మెన్ అనాలి. ఫైర్‌మెన్ అంటే పూర్వం ఒకలా ఉండేది బలం. ఇప్పుడు అలా కాదండి. మైండ్ అంతా ఒక ఫైర్‌లా ఉంటుంది. అలాంటి ఫైర్‌లో మన లైఫ్‌లున్నాయి కాబట్టి వాటిని కనీసం వాటి ద్వారా మనం బర్న్ అవ్వకుండా ఉండాలన్నా ధ్యానం కావాలి. ఓకే. అయితే సాధారణంగా ధ్యానంలో ధ్యేయము అంటే ధ్యానము చేయబడేది ధ్యాత అంటే చేయువాడు. 2 ఉంటాయి. అంటే చేసేవాడు, చేయబడేది. చేసేవాడు మీరు. చేయబడే వస్తువు ఏమిటి? అంటే ధ్యానానికి లక్ష్యం ఏమిటి? ఒట్టినే కళ్ళు మూసేసుకోవడం కాదుగా. అంటే ధ్యేయ ప్రధానంగా ఉండాలి ధ్యానం. అంటే ఆ ధ్యేయ ప్రధానం ఎలా వస్తుంది? దాతృ ప్రధానంగా. అంటే తప్పనిసరిగా నాకది కావాలి, ఇది కావాలి కాదు. లక్ష్యం అంటే మళ్ళీ కోరిక కాదు. ధ్యానంలో బయట చెప్తూ ఉంటారు. ధ్యానంలో అనారోగ్యం పోతుంది. ఆహ్, ఇవన్నీ నేనేమంటానంటే ఎందుకంత చీప్‌గా తీసుకొచ్చేయడం? డాక్టర్ దగ్గరికెళ్తే ఒక ఇంజెక్షన్ చేసి అనారోగ్యం పోగొట్టేస్తాడు. లేకపోతే ఓ టాబ్లెట్ ఇచ్చి పోగొట్టేస్తాడు. అంత చీప్‌గా ధ్యానం చేసి నడునొప్పి, కాలు నొప్పి, తలనొప్పి పోగొట్టుకోవడం ఎందుకండి? తలనొప్పి మీకు ఎప్పుడు తలనొప్పొస్తుందా? చక్కగా ధ్యానం ఎందుకండి ఒక సారిడాని పడేసుకుంటే అయిపోతుంది. లేకపోతే విశ్రాంతి తీసుకుంటే అయిపోతుంది. కప్పు చాయ్ తాగితే పోతుంది. దానికి మళ్ళీ ధ్యానానికి దానికి ముడిపెట్టేసేంత చీప్‌గా లాక్కొచ్చేస్తారు. అంత అనంతమైన ప్రకృతిని తిరగబెట్టేసే హోమాలన్నింటిని బయటికెలా లాక్కొచ్చేసారో, ఇలాగే లాక్కొచ్చేస్తారు. కాదండి, మీరు చెప్పొచ్చు కదా! దాని బెనిఫిట్సు. నాకిప్పుడు స్కూల్స్‌లో కూడా టీచర్స్ అదే అంటున్నారు. మీరంతా సైన్స్ చెప్తున్నారు కానీ దాని బెనిఫిట్స్ చెప్తే బాగా లాభం వస్తుంది కదా! బాగా అట్రాక్ట్ అవుతారు కదా! అంటే ఎందుకండి అలాగా? ఆ ఒరిజినాలిటీని చంపేసే పరిస్థితి మనది. నిజంగా రిసీవ్ చేసుకునేవాడు అలాగే చేసుకుంటాడు. చేసుకోనోడు ఎలాగా చేసుకోడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం అసత్యం కింద మార్చకూడదు. ధ్యానం ద్వారా మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్ళవుతుందా? మా ఇంట్లో పరిస్థితులు మారతాయా? లేతే మాకు ఆరోగ్యం బావుంటుందా? ఇది ధ్యేయ వస్తువు కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యమని నేనెందుకంటున్నాననంటే, అసలే లక్ష్యం లేకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలొస్తాయని భయమేసి లక్ష్యం అనాలి. లేకపోతే ఏ లక్ష్యము కాదు. ఇట్స్ మై డ్యూటీ. ఎందుకు? అంటే నేనే నా ఇంద్రియాల్ని, నా మనస్సుని గజిబిజి చేసుకుంటున్నాను కాబట్టి, ఆ గజిబిజిని తగ్గించే మెడిసిన్ అది. అంటే బెటర్ ఇంకా.
అంతేనండి. అంతే. ఇలా అయితే కనుక ఇంకో మెడిసిన్ అని అనకూడదు. ఇంకో మెడిసిన్ యేసుకుంటాను, విశ్రాంతి తీసుకుంటాను అని అనకూడదు. ఇంకా జన్మరాహిత్యానికి, లోపల ఉండే అన్ని విడుదలకి, దీనికి ఉపాయము ధ్యానము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి భక్తిలో అయితే ధ్యేయ వస్తువు ఉంటుంది. ఈశ్వర ఎలాగోలాగా అడగకుండా ఉండం. ఎళ్ళామంటే ఏదోటి అడుగుతాం. అదివ్వు, ఇదివ్వు అనకపోయినా సరే, పోనీ నిన్ను చేరుకునే మార్గం ఇవ్వనో ఏదోటి అడుగుతాం. భక్తిలో అయితే ఏదోటి ఉంటుంది. ఉండకుండా ఉండదు. దాన్నే పట్టుకొచ్చి ధ్యానంలో పెట్టేయకూడదు. ధ్యానం అనేది ఇట్స్ మై డ్యూటీ. ఎందుకు అంటే మొత్తం నా టోటల్ ఆర్గాన్స్ అన్నింటిని నేను గజిబిచ్చేసి చింపి పడేస్తున్నాను కాబట్టి బర్నింగ్ చేయిస్తున్నాను. మైండ్‌ని, బాడీని అన్నింటిని బర్నింగ్ చేయిస్తున్నాను. ఈ బర్నింగ్ ఫైర్‌ని చల్లబరచకుండా నా రాత్రి నేను పడుకున్నా అదేం చల్లబరదు. లోపల ఆ వేగం ఇంకా ఎళ్తూనే ఉంటుంది. బాడీ అలసిపోయి పడుకుంది కానీ, మనస్సు ఆ వేగానికి, ఆ ఒరవడికి అలాగే ఉంది. దాన్ని నేను మార్చలేను. ఒక్క ధ్యానంలో అయితే చేసిన బర్నింగు మళ్ళీ టోటల్ కూల్ అవుతుంది. అప్పుడు తప్పనిసరే కదా! భోజనం కంటే తప్పనిసరి. భోజనం కంటే తప్పనిసరి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే అలవాటు పడిపోతారు ఈ పాటికి. ఒకవేళ ఎవరైనా రెగ్యులర్ అలవాటు లేకపోతే చేసుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నాను. పాత వాళ్ళందరూ ఈ పాటికి అలవాటు పడి ఉంటారు. కానీ ఎగ్గొడుతూ ఉంటాం మధ్యలో. మధ్యలో కంపల్సరీ ఎగ్గొడుతుంది. నాకు అసలు చిన్నప్పటి నుంచి సత్సంగాలు ఇష్టం ఉండదు. మా గురువుగారు మొదలుపెట్టిస్తే చెప్తూ నేను తెలుసుకున్నది ఇదే. ధ్యానం ఎగ్గొట్టకుండా ఉంటుంది. అలా అని మీతోనే ధ్యానం కుదరదు నాకు. మిమ్మల్ని చూడటమే సరిపోతుంది. అయినా సరే నాకు ఫస్ట్ తట్టింది అది. 20 ఇయర్స్ బ్యాక్ తట్టింది. అట్‌లీస్ట్ నేను కూర్చుంటున్నాను కదా! ధ్యానం చేయటానికి కూర్చుంటున్నాను కదా! అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోవడానికి. అదేమైపోయింది రాను రాను అలాగా అదే లైఫ్ అయిపోయింది. మామూలుగా అయితే ఇదే లైఫ్ నేను చేసుకోలేను. అందుకే గురువులు వాళ్ళు మనల్ని చూసి అబ్జర్వ్ చేసి, మనకున్న రజస్సును తగ్గించడానికో లేతే దేనికో వాళ్ళెలా చూసారో అది మనకనవసరం. మొత్తం మీద ఆ అంటే పాత్ కాదు. ఆ పాత్‌లోకి ఏ పాత్ అంటే మన బర్నింగ్‌ని తగ్గించే పాత్‌లోకి ఈశ్వరుడు మనల్ని జర్నీ చేయించాడు. అందుకు ఆయనకి కృతజ్ఞత. కాబట్టి ధ్యేయ ప్రధానంగా, దాతృ ప్రధానంగా అద్వైతంలో ఈ రెండింటిని ఐక్యమే ప్రధానం. అంటే చేసేవాడు, చేయబడేది అని పూజలో, జపంలో ఉంటుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేశాడు. పూజ కంటే జపముత్తమం, జపము కంటే ధ్యానముత్తమం, ధ్యానం కంటే విచారణ అంటే జ్ఞానం. అలా అంటే బయట ప్రచారం ఎలా ఉందంటే అన్నీ మాని ధ్యానం చేసేయి. కాదండి. అలా ఎవరు చెప్పలేదు. నువ్వు ఇలా ఎదుగు. ఇందులోంచి ఇలా ఎదుగు అని చెప్పారు. ఒకవేళ ఎప్పుడైనా నేను అన్నింటిని ఎక్కువైపోయి గజిబిజి అయిపోతే మళ్ళీ నువ్వు చక్కగా వెనక్కొచ్చి కూడా ఇలా చేసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. అన్నీ ఉత్తమమే. కానీ నేను ఎదగడానికి అంటే కాదండి ఇప్పుడు ఆలు లేకుండా మనం వర్డ్స్ రాయలేం. వర్డ్స్ అంతా రాకుండా చదవలేము. ఇలా ఎదుగుతూ వచ్చాం. అలా అని మూలమైన ఆలు అక్కర్లేదంటారా ఏంటి? మీరు ఏం రాసినా అందులో ఏబీసీడీలో అలా అవి అవి లేకుండా అసలు మీ జర్నీయే లేదు. మేడ మీదకెక్కుతున్నారండి. మొదటి మెట్టు ప్రధానం. అది లేకపోతే మీరు రెండో మెట్టు ఎక్కలేరు. రెండో మెట్టు ప్రధానం. అది లేకపోతే మూడో మెట్టు ఎక్కలేరు. మూడో మెట్టు ప్రధానం. మీరు పైకెక్కే వరకు అన్ని మెట్లు ప్రధానమే. ఎక్కేసాను కాబట్టి నాకు మెట్లు ఎక్కలేదని తోసేస్తారా ఏంటి? కుదరదు కదండీ! లేడర్ యేసుకొని పైకెక్కారు. ఎక్కేసాను కదా! ఇంక అక్కర్లేదని లేడర్ తీసేస్తే ఎలా దిగుతావు?
ఓకే. కాబట్టి నువ్వు ఎంత హైయెస్ట్‌కి ఎదిగినా నీ మూలాన్ని నువ్వు మర్చిపోవు. కాబట్టి చేసేవాడు, చేయబడేది 2 ఉన్నాయి. కానీ ధ్యేయ వస్తువేంటి అంటే ఏకత్వము. ధ్యానం ఎందుకు చేస్తున్నాను? దానికి మళ్ళీ నేను మీనింగ్ చెప్పాలంటే భగవంతుడిని చేరుకోవడానికి, లేకపోతే కలుసుకోవడానికి, లేకపోతే అటాచ్ అవ్వడానికి, లేతే అని మీరు ఏమైతే పెట్టుకుంటారో అవన్నీ తర్వాత చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఆయన నేను ఒక్కటే అని. ఎప్పుడు తెలుస్తుంది? అంతఃకరణ శుద్ధయ్యాక తెలుస్తుంది. ఉట్టప్పుడు ఎలా తెలుస్తుందండి? ఉట్టప్పుడు లోపలింత కల్మషాలు పెట్టుకుని ఆయన నేను ఒకటే అని అనలేవు. నోటితో అన్నా కూడా లోపల పీకుతూ ఉంటుంది. లోపల శుద్ధయి హృదయాకాశము అంటే చిత్తాకాశము, ఈకాశము, ఆకాశాలు అన్నీ పోయి హృదయాకాశములోకి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి అద్వైతం ఏం చేస్తుంది అంటే ఏకత్వం వైపుకి జర్నీ చేసుకొస్తుంది. ద్వైతం ఏం చేస్తుంది? వేరు వేరు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పి. జీవుడు ఉన్నంత వరకు ద్వైతం ఉంటుంది. ఎప్పుడైతే జీవుడు నేను జీవుడిని అన్న జీవ భావాన్ని ఎప్పుడు తొలుగుతుంది? ఆత్మ వైపు జర్నీ చేస్తే తొలుగుతుంది. ఆత్మ వైపు జర్నీ అంటే ఆత్మాత్మ అని తెలుసుకుంటే దొరకదు. ఆత్మగా జీవిస్తే లభ్యమవుతుంది. ఓకే. అందుకని అద్వైతములో ఈ రెండింటిని ఏకం చేసే ప్రధానంగా ధ్యానం సాగుతుంది. కాబట్టి అద్వైతం అనే జ్ఞానం కావాలి. ధ్యానంతో నా ఇంద్రియాలన్నీ కూల్ అవ్వాలి. అందుకే మీకు మెడిటేషను క్లాసు 2 పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను హాయిగా మెడిటేషన్ చేసుకుంటాను. కొంతమంది మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఓకే. ఓకే. నేను చెప్తాను మరి. వాళ్ళకి ఈ పాటికే అర్థమైపోవాలి, నేను చెప్పక్కర్లేదు. 2 ఎందుకు పెట్టారనేది ఈ పాటికే అర్థమవ్వాలి. నాకు ధ్యానం కంటే కూడా జ్ఞానమే ఇంపార్టెన్స్. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ బుద్ధిలో లోపల బలంగా ఉంటుందో అస్తమానం నేను ఉండను కూడా. రోజంతా మీరు చేసే పనుల్లో గుర్తుకు రావాలి. అంటే కర్మ ఇంపార్టెంట్. కర్మ చేస్తున్నప్పుడు నేను పర్ఫెక్ట్‌గా చేయడం ఇంపార్టెంట్. ఎడాపెడా చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎడాపెడా చేసి ఇంకొక ప్రారబ్ధాన్ని, ఇంకో పాపాన్ని మూటకట్టుకోవడం కాదు కదా! కర్మ నుంచి విడుదల కావాలి. ఆ విడుదల కావాలి అనంటే రోజు మీ చుట్టూ ఉండను. నేనున్నప్పుడు ఒకలా చేస్తారు. నేను లేనప్పుడు ఒకలా చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి బుద్ధిలో బలంగా జ్ఞానం పోసేస్తే వాడెక్కడున్నా బతికేస్తాడు. ఎక్కడున్నా బతకడం మీన్స్ బతకడం అంటే డబ్బులు కాదండి. నా దృష్టిలో బతకడం అంటే జీవించటం. ఎక్కడున్నా జీవించగలడు అనాలి. కాబట్టి అటువంటి స్థితి రావాలి అనంటే అద్వైతములో అంటే అద్వైతం మీన్స్ జ్ఞానమే. అంటే ఏకత్వం వైపు జర్నీ. ఆ జర్నీ చేయాలి. సో ధ్యానానికి మొదట పెట్టింది ఉపాసన అని పేరు. మొదలు మనకి మహాత్ములందరూ ఉపాసన అంటే ఆసనముతో దగ్గరవ్వడము. ఆసనముతో దగ్గరవ్వడం. ఆసనం అంటే ఇంద్రియాలన్నింటినీ ఆసన వేయించి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అందులో. ఇంద్రియాలంటే కాళ్ళు, చేతులు కాదు. లోపల ఉండే అన్ని ఇంద్రియాలు అని అర్థం. ఓకే. ఇంద్రియాలని ఆసనము వేయటం. అంటే దగ్గరగా తీసుకోవడం. అంటే క్లోజ్ చేసేయడం, లాక్ చేసేయడం అన్నట్టు. సో, కాబట్టి మొదట ధ్యానానికి ఉపాసన అని పేరు పెట్టారు. కొన్ని సందర్భాల్లో ఏవో కామనలు మనకి సిద్ధించిన అంటే ఉపాసన ద్వారా ఏవో మనకి కొన్ని తీరిని అనుకోండి. అది మళ్ళీ పబ్లిసిటీ చేసి మాకు ధ్యానం చేస్తుంటే ఇది కలిసొచ్చిందండి అని మన నోరు కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని మాట్లాడకూడదు. ఎందుకు? అలా చేసే ధ్యానాన్ని ఊరు మీదకి లాక్కొచ్చేసారు. ఊరు మీదకి మీన్స్ కామనలకి లాక్కురావడం అంటారు. విషయ వాసనకి లాక్కురావడాన్ని ఊరు మీదకనంటారు. అందరికీ ధ్యానం తెలియాలి. కానీ జ్ఞానంతో కూడుకున్న ధ్యానం తెలియాలి.
చాలా వరకు మాకు ఉపయోగం ఏంటంటే అందరికీ ధ్యానం ఇంటింటా ధ్యానాలు నేర్పించి మాకు బెనిఫిట్ వచ్చిందంటాన్ని. ఎందుకని ధ్యానంలో కూర్చోబెట్టక్కర్లేదు, ఆల్రెడీ కూర్చుని ఉంటారు. అక్కడ కొంచెం మాకు ఇంకా కొన్ని అంటే కొన్ని జన్మల్లో వాసన బీజం ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాడో అప్పుడు లోపలికి ప్రవేశించినప్పుడు వాడి సాధన గుర్తుకొస్తుంది. జన్మాంతర సాధన గుర్తుకు రావడం మీన్స్ లోపల నుంచి పుడుతుంది అవిస్సు. నేను ఈ లైన్‌లో వెళ్ళాలి. అందులో పట్టు దొరకని వాళ్ళకి మేము ఉపయోగపడతాం. అందుకే నా ఉద్దేశం అందరినీ ధ్యానం చేయించడం కాదు, అందరికీ జ్ఞానమే ఎక్కువగా నా ఉద్దేశం. అట్లీస్ట్ ధ్యానం చేసినా ఎగ్గొట్టినా సరే, మేము ఇప్పుడు ఊళ్ళూళ్ళో తిరిగేది అందుకే, పిల్లలకి చెప్పేది అందుకే. అట్లీస్ట్ వాడు ధ్యానం చేసినా చేయకపోయినా ఎక్కడో చోట మైండ్‌లో నా వాయిస్ ఉండిపోతుంది. వాడికి ఆ సమయం వచ్చినప్పుడు ఆవిడ చెప్పింది కదా అని గుర్తొచ్చి అట్లీస్ట్ అక్కడ ఆగుతాడు. అది చాలు కొద్దిగా ప్రపంచానికి మేలు చేయటానికి. వాడి స్వార్థం కంట్రోల్ అయితే చాలు, ప్రపంచం మేలవుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ధ్యానానికి ఏవో కామనలు సిద్ధించినా దానికోసం ఉపాసన చేయకూడదు. కామ్య ఉపాసన వలన సంసార బంధాలు ఏర్పడతాయే తప్పించి జన్మరాహిత్యం అవ్వదు. సాధన అంటే జన్మరాహిత్యం. ఆధ్యాత్మికత అంటే మీరు మనశ్శాంతి కోసమో, కామనలు తీరడానికో, లేకపోతే ప్రారంధాలను తట్టుకోలేకో ఇవన్నీ ఆధ్యాత్మికతలోకి వచ్చేస్తాయి. సాధన అంటే మన లక్ష్యము జన్మరాహిత్యమే. అందుకు నేను చెప్పేది సెపరేట్‌గా ఉంటుంది, బయట చెప్పేది సెపరేట్‌గా ఉంటుంది. ఎందుకని? మేము సాధన మాత్రమే చెప్తాం. సాధన అంటే విడుదల. సాధన అంటే దేనికి? అవ్వడానికే సాధన చేస్తున్నాను. విడుదలయ్యేది ఎక్కడ? అంటే బంధము అనగానే మీరు బంధం అనగానే బయట చూడకూడదు. బంధం అనగానే ఆలోచనలు. బంధం నుంచి విడుదలవ్వాలి కాబట్టి నీ ఆలోచనల నుంచి విడుదల చేయడమే సాధన అంటాను నేనైతే. అందుకు తప్పనిసరిగా సాధన అన్నప్పుడు మీరు ఈ పూజ చేస్తే మంచిదండి, ఆ పూజ చేస్తే మంచిదండి అంటే అన్ని డ్రాప్ చేసి కళ్ళు మూసుకొని లోపల పూజించని చెప్పాల్సి వస్తది. అలా అని నేను పూజ తక్కువని నేను చెప్పట్లేదు. నీకేం గావాలి? నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిగ్రీలు చదవాలన్నా, ఇంటర్మీడియేట్ చదివించాలన్నా, లేతే మనం ఉద్యోగం చేయాలన్నా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం గదండీ! ఏ ఉద్యోగానికి పడితే ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతామా ఏంటి? మన క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు ఉద్యోగానికి మనం ట్రై చేసుకుంటున్నాం. మన ఇంట్లో పరిస్థితులకు తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ఉంటుంది. అలాగే నా భావాలకు తగ్గట్టుగా నా సాధన ఉంటుంది. అప్పుడు ఈ ఊళ్ళో అన్ని ఉద్యోగాలున్నాయి కదా! ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి లైఫ్ స్టైల్ ఉంది. 2000 తెచ్చుకునేవాడు జీవిస్తున్నాడు. 20,000 తెచ్చుకున్నవాడు జీవిస్తున్నాడు. 2,00,000 తెచ్చుకున్నవాడు జీవిస్తున్నాడు. అందరూ జీవిస్తున్నాడు. ఎవడు చచ్చిపోలేదు. వదిలేయలేదు ఎవరు జీవితాన్ని. అలాగే మన సాధన కూడా అందరికీ ఇక్కడ అందుబాటులో భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఆ జనాలకి అదే కావాలి. ఎవరో చెప్తూ ఉంటారు. వాళ్ళిలా చెప్పారు, వీళ్ళిలా చెప్పారు. తప్పు కామెంట్ చేయకూడదు మనం. ఆ జనానికి తగ్గ వాళ్ళని భగవంతుడు ఇచ్చాడు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. వాళ్ళ గురువుని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు? ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? లోపల భావాన్ని బట్టి తీసుకుంటారు. దానికి తప్పేముందండి? అందుకని మనం వాళ్ళెలా చెప్పారు, వీళ్ళెలా చెప్పారు, అది తప్పు, ఇది మంచిది అనడానికి లేదు. అందరూ ఉన్నారు. అందరికీ అన్నీ కావాలిక్కడ. నీకేం గావాలి? ఇదొక్కటే మనకి స్పష్టత ఉండాలి. లేదండి నేనప్పుడెళ్లి టైం వేస్ట్ చేసేసాను. వాళ్ళ దగ్గర ఇప్పుడు నిజంగా మీ దగ్గరకొచ్చానంటుంటారు. తప్పంటాను నేను. నువ్వక్కడికెళ్ళావు కాబట్టి కొంచెం శుద్ధయ్యి మా దగ్గరకొచ్చావు. లేతే స్టార్టింగే ఇక్కడసలు నిలబడలేవు. నువ్వు గూడా వెళ్ళిపోతావు వెంటనే. ఇక్కడ నిలబడాలి అనంటే ఎంతో కొంత లోపల శుద్ధయి ఉండాలి. లేతే నిలబడలేరండి. అంత ఈజీ కాదు.
సో నేను ఓకే చేసేస్తాను అందుకే. ఎందుకని? చూస్తే మాకు అర్థమైపోతుంది. ఎవరైనా కొంచెం బాగున్నారు అంటే, వాళ్ళు బయట ప్రలోభాలకి, మళ్ళీ వ్యామోహానికి వెళ్లారంటే గట్టిగా పట్టుకుంటాను కానీ, లేకపోతే పట్టుకోను. అండ్ మాకు తెలుస్తూ ఉంటుంది గాబట్టి, అయ్యో! వీడు మళ్ళీ పాడవుతాడేమో అని మన ప్రయత్నం చేస్తాం. అయినా సరే నాకు అక్కర్లేదన్నా ఓకే నాయన. కాబట్టి ధ్యేయ వస్తువు అనేది ప్రధానంగా ఏమిటి? ఇది కూడా మనకి స్పష్టత కావాలి. అంటే నాకు విడుదల. దాని కోసం నేను ధ్యానం చేస్తున్నా. మరి మీరే కదండీ! లోతైన విశ్రాంతి దొరుకుతుంది అనన్నారు అనంటే, నువ్వు మిగతా ధ్యేయ వస్తువు కోసం జర్నీ చేయాలన్నా, ముందు నీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా ముందు ఆరోగ్యంగా ఉండాలి కదండీ! రిలాక్స్‌డ్‌గా కూడా ఉండాలి. ఉంటేనే కానీ జ్ఞానం సరిగ్గా వెళ్ళదు. కానీ మీరు పెట్టుకోవలసినదేంటి? లక్ష్యము అని నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అసలు యాక్చువల్‌గా లక్ష్యమేమీ లేదు. ఇట్స్ మై డ్యూటీ అనంటే బెనిఫిట్ బెస్ట్ అది. కానీ ఏదో కాలంబన కావాలి కాబట్టి మనం పెట్టుకోవచ్చు, తప్పు కాదు. ఏం పెట్టుకోవాలి? అంటే తప్పనిసరిగా నేను ఈ జీవభావం నుంచి విడుదలవ్వాలి. జన్మరాహిత్యము. అదే మోక్షం. దానికోసం ధ్యానం చేస్తానా? నిష్కామ కర్మ చేసి అంతఃకరణ శుద్ధి చేసుకుంటానా? రజస్సుని, తమస్సుని తగ్గించుకుంటానా? ఇవన్నీ తర్వాత సైడ్. కానీ మెయిన్ లక్ష్యము విడుదల. దానికోసమే జ్ఞానము, దానికోసమే ధ్యానము, దానికోసమే నా జీవితము అనే టోటల్ లక్ష్యం ఒకటే ఉంటుంది. ఇంకిన్నుండవు. లేదా సత్యం వైపు జర్నీ, ఆత్మ వైపు జర్నీ, మీరు భగవంతుడి వైపు జర్నీ, స్వరూపం వైపు ఏమైనా చెప్పుకోండి. టోటల్‌గా అదే లక్ష్యం ఉంటుంది. అవన్నీ పేర్లు మార్పే తప్పించి, ఆత్మ వైపు వెళ్ళినా విడుదలొస్తారు, స్వరూపమైనా విడుదలొస్తారు, భగవంతుడి వైపు జర్నీ చేసినా బాహ్యం విడుదలొచ్చేస్తారు. ఎలా చేసినా విడుదలొస్తుంది. కాబట్టి ఇన్ని పేర్లు పెట్టారు. అందువల్ల మనం తప్పనిసరిగా ఉపాసన అంటే ఆసనముతో దగ్గరవ్వడము. ఇంకా కామ్య ఉపాసనల వల్ల సంసారం అంటే దీంట్లోంచి ఇదొస్తుందా, దాంట్లోంచి ఇదొస్తుందంటే సంసారం పెరుగుతుంది అంటే మరింత బిగుస్తుంది కానీ తొలగదు. అది ఒక రకం కామ్య ఉపాసనలు ఒక రకం. రెండవ రకం ధ్యానంలో యోగికి ఏవో సిద్ధులొస్తాయి. వస్తే వస్తాయని చెప్తారు. అట్టి సిద్ధులు లభించినా అవి కూడా మోక్షానికి ఆటంకమే. దాని వైపు జర్నీ చేస్తే అవి కూడా మోక్షానికి ఆటంకమే. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. అటువంటి సిద్ధులు మనల్ని అడ్డుకుంటాయి కాబట్టి మనకి కాషాయం అనేది మన మహాత్ములు డిజైన్ చేశారు. అందుకని కాషాయం ఎప్పుడు వేసుకోవాలి? బాహ్య స్థితుల వైపు జర్నీ లేకుండా అంతఃకరణ శుద్ధి అయిపోయి అన్నింటినీ విడుదల అయ్యి అన్నింటినీ ఈక్వల్‌గా ప్రేమించే మానసిక పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఎందుకండి కాషాయం అనంటే, అది వేసుకుంటే వచ్చిపోయే సిద్ధులకి మనం బందీ అవ్వకుండా ఇది గుర్తు చేస్తుంది. సో, నీకనవసరం ఇదంతా. ఎందుకంటే వాటి శక్తి ఎక్కువ. నువ్వే చేసుకున్నావు కాబట్టి ఈ బాహ్యమంతా పోతే ఆహ్, సూక్ష్మత. ఆ సూక్ష్మతకి మనం సంకల్పం చేసామంటే ఆటోమేటిక్‌గా సిద్ధి వచ్చి పడుతుంది. ఏం డిజైన్ చేశారండి. మహాత్ములు తపస్సు చేసి, చేసి, చేసి వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేసేసి మనకి అందించిన సంపద భారతదేశంలో. ఇలాంటి గొప్ప సంపద ఈ భూమి మీద ఉంది. దాన్ని రిసీవ్ చేసుకోపోతే మనం దుర్మార్గులం తప్పించి, వజ్రాలు ఒళ్ళో పోసేస్తే భగవంతుడు కింద రంగురాళ్ళు ఏరుకున్నట్టుగా మన బుద్ధి వంకర. ఇంకా అదా, అదా, అదా అని జీవితాన్నంతా అలా గడుపుతామే తప్పించి,
సో మన మనస్సుని ఆ ఏకత్వం వైపు పెట్టినప్పుడు ఆ సూక్ష్మతో నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాయి, అన్ని వచ్చి పడిపోతాయి. అటువంటి మానసిక పరిస్థితిని తెచ్చుకోవాలి తప్పించి, బయట నుంచి ఎన్ని చేసి, ఎన్ని పోగు చేస్తే నా జీవితం నిండుతుందండి. నా లోభం తీరుతుంది. కాబట్టి యోగికి వచ్చే సిద్ధులు ఇవన్నీ కూడా మళ్ళీ అదే ఆటంకమే. అటువంటి సిద్ధుల్ని భగవాన్ అయితే ఉమ్మి వేసేసాక వెనక్కి తీసుకోవు కదా! దాని మీద అసహించుకుంటావు. అలా ఉమ్మిలా ఊసేయమంటారు. అంత అసహించుకోమన్నారాయన. మోక్షానికి ఆటంకం వచ్చేదాన్నంతా నువ్వు గెంటేస్తే ఐక్యమే ప్రధానంగా ఉండే ధ్యానం మాత్రమే సంసార బంధ నివృత్తికి దారి సుగమం చేస్తుంది. కాబట్టి ఏదైతే మనం మోక్షానికి జర్నీ చేస్తామో ఆ జర్నీ మాత్రమే నీ సంసార బంధం అంటే ఆలోచనల యొక్క బంధాన్ని తీసేస్తుంది. కానీ మిగతావేమీ కూడా ఇంకొంచెం సంసారం యాడ్ అవుతుంది. కాబట్టి అంతిమ లక్ష్యం మోక్షం. నా గోలు అంటే నా జీవిత లక్ష్యము మోక్షము అనుకుంటే ఎప్పటికైనా చేరిపోతానండి. ఈ జీవితంలోనా, ఈ జీవితానంతరమా అనంటే జీవితానంతరం పోనీ ఇంకో జన్మ తీసుకుంటావు మహా అయితే. 84 లక్షల జీవరాశుల నుంచి వచ్చావు. అప్పుడు లేని కంగారు ఇప్పుడు ఎందుకండి? మొత్తం మీద ఏదో బీజం ఉండి ఎంతో కొంత వింటున్నాము, ఎంతో కొంత చేస్తున్నాం కదా! అంటే జర్నీ అటే ఉంది. జర్నీ అటే ఉన్నప్పుడు పెద్ద కంగారు పడక్కర్లేదు. ఒక గురువు దొరికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి అన్ని అవకాశాలు మనకి ఇస్తున్నప్పుడు అంటే ఆయన బ్లెస్సింగ్స్. అందుకే 3 కృపలు ఉండాలంటారు. అది 1 శాస్త్ర కృప, 2 గురు కృప, 3 భగవత్ కృప. అంటే నంబర్స్ కాదు నేను చెప్పేది. ఈ 3 కృపలు మనకుంటే నిన్ను చూసుకోక్కర్లేదు ఇంకా. ఆ 3 కృపలు మనకున్నాయి కాబట్టే ఇవాళ ఇలా కూర్చోగలిగాం. మీరు లేవనుకోకూడదు. ఈ 3 కృపలు ఉన్నాయి కాబట్టే కనీసం వినాలనిపిస్తుంది. చేయాలనిపిస్తోంది. టైం పట్టొచ్చు గాక. కానీ ఆ కృపల యొక్క ఫలితమే ఈరోజు కనీసం నేను వినగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. అప్పుడు అటువంటి కృపలని వదిలి బయటికి వెళ్ళకూడదండి. ఆ కృపలని మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న అర్హతది. ఈ రోజుతో రాలేదు ఆ అర్హత. ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న అర్హత అది. ఆ అర్హతని మనం సంపాదించుకున్నాం కాబట్టి జర్నీ చేయాలి అనే సంకల్పము ఒక్కటే మనది. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా వచ్చి పడి ఉన్నాయి. కాబట్టి మోక్షానికి ఆటంకం కలిగే ధ్యానం కానీ అది కూడా వదిలేయమన్నారు. మోక్షానికి ఆటంకం కలిగే క్రియ కానీ ఏదైనా సరే పక్కన పెట్టేసినం. ఈ జీవిత జర్నీ జరుగుతూ ఉంటుంది. ఇది శరీర పోషణార్థం జరిగే జర్నీ ఒకటి జరుగుతూ ఉంటుంది. రెండో పక్క మన లక్ష్యం ఒకటుండాలి. ఆ లక్ష్యం మాత్రం తప్పనిసరిగా నా సంసార బంధం నుంచి అంటే జీవుడు నుంచి, జీవభావం నుంచి నేను విడుదలవ్వాలి అనే లక్ష్యం. అంటే ఇది చేస్తుంటే ఇది ఆటంకం వస్తుందంటాడు. ఏమి రాదు, ఇంకా అందంగా జరుగుతుందంట. ఉదాహరణ మేమే ఉన్నాం కదా! బోలెడుమందున్నారు. మీరొక్కరే కాదు. అలా అనిపిస్తుంది. ఆ 2 మేనేజ్ చేయలేక, బ్యాలెన్స్ చేయలేక ఓ పక్క లోపలున్న కోరికలు ఎక్కువైపోయి అలా అనిపిస్తుంది. ఎప్పుడైతే లోపల కోరికలు తగ్గుతాయో అప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఆ కోరికలు తగ్గే వరకు అలా అనిపిస్తుంది. లోపల కోరిక మీన్స్ వ్యక్తి భావన. కోరికంటే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అలాంటి కోరికలుంటాయని నేను అనట్లేదు. అవన్నీ తగ్గినాయి కాబట్టి ఈ మాత్రం కూర్చోగలుగుతారు. కానీ వ్యక్తి భావన గట్టిగా ఉంటుంది. వాళ్ళనుకుంటారు, వీళ్ళనుకుంటారు. మోక్షానికి ఆటంకం వచ్చిన అన్నింటినీ తన్నిపడేయన్నారు. కానీ మనం ఊరుకోం. వ్యక్తి భావన ఉండిపోతుంది.
ఈ జ్ఞానం అందుకే. ఆ వ్యక్తి భావనను స్లోగా తొలుగుతుంది. అది తొలగితే కనుక వీళ్ళనుకుంటారు, వాళ్ళనుకుంటారు అని ఉండదు. నా ఈ శరీరానికి సంబంధించిన నా కర్తవ్యాలేమున్నాయో అది చేస్తాను. మిగతా టైమంతా నా జన్మరాహిత్యానికి ఇచ్చేసుకుంటాను. ఇక్కడ బ్యాలెన్స్ అయితే చాలు. చాలా స్పీడ్‌గా వెళ్తారు. ఇక్కడ బ్యాలెన్స్ అవ్వదు. ఇంకా ఎక్కడో పీకుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆ పీకులాట అంత ఈజీగా ఏం తగ్గదు. ఆ గట్స్ రావాలి. ఆ గట్స్ మీన్స్ ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూ తీసుకుంటాను అనే గట్స్ రావాలి. ఆ గట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన జర్నీ సాఫీగా జరుగుతుంది. మనం చూడండి. మనకు తెలుసు ఒక హైవే ఎక్కేస్తే మనం చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోతామని. ఎవడో ఈ దగ్గిరదారండి అన్నాడనుకోండి. వాడు చెప్పాడు కదండీ మీరు లొంగారు. లేతే ఎమరపాటుగా ఉన్నారు. రోడ్లన్నీ తిరిగి ఎళ్తారు. మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. అంటే మొహమాట పడ్డావా? లేతే ఎమరపాటుగా ఉన్నావా? వ్యక్తి భావనొచ్చిందా? అనేది చూసుకోవు నువ్వు. తర్వాత తిట్టుకుంటావు. వాడు చెప్పాడు వెళ్ళాను. నేను ముందు అనుకున్నాను. అనుకుంటే దాని మీద ఎందుకు నిలబడలేదు నువ్వు? ఇది కావాలి. అనుకున్నావు ఓకే. నీకు తెలిసింది. తెలిసాక కూడా నిలబడలేదంటే నీ అంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు. తెలియకపోతే నిలబడలేదంటే ఓకే. వాడికి పాపం తెలియలేదు తప్పు కాదు అది. కానీ తెలిసాక కూడా చేసే పొరపాటు అంటే దాని వెనక లోభాలు, కోరికలు, మోహాలు ఇవన్నీ ఉంటాయండి. అది చూసుకోవాలి. అందుకని ఇంక నువ్వు బ్లేమ్ చేయడానికి లేదు. లోతుగా చూసుకుంటే కారణం మనమే అవుతాం. కారణం మన దగ్గర అన్ని రకాల నుంచి ఉన్నవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంసార బంధ నివృత్తికి దారి సుగమం చేసేది ధ్యానము అనొకటే కాదు. ధ్యానానికి సంబంధించిన జ్ఞానము. విడుదల వైపు జర్నీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. విడుదల వైపు జర్నీ చేయాలి అనంటే ఎన్నో రకాలుగా అంతఃకరణ శుద్ధి కూడా చేయాలి కాబట్టి. ఓకే. అది అక్కడి వరకు చెప్దాము.